మనని ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. వే ఆఫ్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ చూడము. ఒక కోడ్ భాషలో కేరళను LFSBMBగా కోడ్ చేసిన బాంబేను ఏ విధంగా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. ఇంగ్లీష్లో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అంటే ఒక కోడ్ భాష, మా తెలుగులో ఆల్రెడీ ఇచ్చారుగా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కేరళ ఈజ్ రిటన్ యాజ్ LFSBMB. కేరళని LFSBMBగా రాస్తే హౌ ఈజ్ బాంబే రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్, బాంబేని అదే భాషలో ఏ విధంగా రాస్తారు, బాంబేని అదే భాషలో ఏ విధంగా రాస్తారు అని అడుగుతున్నారమ్మా. బాంబేకి రిలేటెడ్గా అదే భాషలో మనం ఏ విధంగా రాస్తారు అని అడుగుతున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కేరళలో ఉన్న లెటర్స్ కోడ్లో ఉన్న, అంటే కేరళని కాదు వార్డ్ అనుకోండి, వార్డ్లో ఉన్న లెటర్స్ కోడ్లో ఉన్న లెటర్స్ సేమ్ లెటర్స్ ఉన్నాయి అని అబ్జర్వ్ చేయండి అమ్మ. సేమ్ లెటర్స్ ఉంటే నెంబరింగ్ నోట్ చేయకూడదు. సేమ్ లెటర్స్ ఉంటే ఏం చేయకూడదమ్మా, నెంబరింగ్ నోట్ చేయకూడదు. అంటే మీనింగ్ ఏంటంటే పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే సేమ్ లెటర్స్ లేదు కన్ఫర్మ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబరింగ్ నోట్ చేద్దాం. సేమ్ లెటర్స్ లేకపోతేనే నెంబరింగ్ నోట్ చేయాలి. గాట్ ఇట్? ఓకే. కే వాల్యూ 11 అమ్మా, ఈ వాల్యూ వచ్చేసి 5, ఆర్ వాల్యూ 18, ఏ వాల్యూ 1, ఎల్ వాల్యూ 12, అగైన్ ఏ వాల్యూ 1. అంటే ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ నెంబరింగ్ అనేది నోట్ చేశాం. అదేవిధంగా కోడ్ ఉంది, కోడ్కి సంబంధించి కూడా సేమ్ నెంబరింగ్ ఇవ్వాలి. ఎల్ వాల్యూ 12, ఎఫ్ వాల్యూ 6, ఎస్ వాల్యూ 19, బి వాల్యూ 2, ఎం వాల్యూ 13, అగైన్ బి వాల్యూ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ లెటర్స్ కేరళలో 6 ఉన్నాయి, కోడ్లో కూడా 6 ఉండాలి. అంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఉండొచ్చు, అది వేరే మోడ్. 6 ఉన్నప్పుడు డబుల్ ఉండొచ్చు, 12 ఉండొచ్చు, లేదా 6 ఉన్నప్పుడు హాఫ్ ఉండొచ్చు, ఒకటి తగ్గించవచ్చు. సంథింగ్ 90% అయితే సేమే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఎందుకంటే అలా ఉంటే రీజన్ ఏంటంటే కరస్పాండింగ్ లెటర్కి మధ్య రిలేషన్ ఉంది అని మనకి ఇండైరెక్ట్గా మెన్షన్ చేసినట్లమ్మా. ఒకవేళ లేకపోతే ఏంటనేది మళ్ళీ మాట్లాడదాం. ఈ ప్రాబ్లంలో అయితే ఫస్ట్ లెటర్ నుండి కోడ్లో ఉన్న ఫస్ట్ లెటర్కి సంథింగ్ రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ అమ్మా? 11కి 12 అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. 11కి 12 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? 1 ఇంక్రీజ్ అవుతుంది. 11కి 12 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ 5కి 6 ఇచ్చారంటే అగైన్ 1 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అనే లెటర్కి 18 ఇచ్చారమ్మా, ఇక్కడ ఎస్ 19 ఇవ్వడం జరిగింది. అంటే మరలా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? అగైన్ 1. ఇక ఇది ప్రతిసారి చెక్ చేయాలమ్మా, కానీ ఎగ్జామ్లో చెక్ చేయాల్సింది. ఇక్కడ క్లాస్ అంటే మనకి అదే చెప్తే రిపిటేషన్ బోర్ వస్తుంది, కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలంటే ఫస్ట్ 3 లెటర్స్కి రిలేటెడ్గా +1 ఇచ్చేసి నెక్స్ట్ 3 -1 ఇవ్వచ్చు, లేదా ఫస్ట్ 5 +1 ఇచ్చేసి లాస్ట్ లెటర్ ఒకటైనా -1 ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే ప్రతి లెటరు 1కి 2 అంటే 1, 12కి 13, అగైన్ 1, 1కి 2, 1. అంటే ఇది ఓవరాల్గా వచ్చేసి ప్రతి లెటర్ కూడా 1 ఇంక్రీజ్ అయింది. మనం అంటే ఆర్డర్లో నేర్చుకుంటున్నాం కాబట్టి +1 తీసుకున్నాను. ఎగ్జామ్లో 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, మ్యాక్సిమం 6 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసాం? సర్టెన్ లాంగ్వేజ్లో కేరళ అనే వర్డ్కి రిలేటెడ్గా 1 అనేది ఇంక్రీజ్ అవుతే మనకేమి ఇచ్చారమ్మో బాంబేకి రిలేటెడ్గా ఏ కోడ్ ఆన్సర్గా తీసుకోబడుతుంది అని ఇస్తున్నారు. బాంబేకి రిలేటెడ్గా ఏ కోడ్ ఆన్సర్గా ట్రీట్ చేస్తున్నాం అంటే మనకి బాంబేకి నెంబరింగ్ నోట్ చేద్దాము. బాంబేలో బి వాల్యూ 2, ఓ వాల్యూ 15, ఎం వాల్యూ 13, అగైన్ బి 2, ఏ 1, వై 25 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం అబ్జర్వ్ చేసింది +1. ఈ +1ని జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఈ +1ని జస్ట్ అప్లై చేయండి. అప్లై చేయడం అంటే ప్రతి లెటర్కి 1 అనేది యాడ్ చేయాలి. బికి అంటే 2 + 1 3 అంటే లెటర్ వచ్చేసి సి వస్తుందమ్మా. లేదు ఓ 15 + 1 16 మీన్స్ పి. అదేవిధంగా ఎం 13 + 1 14 మీన్స్ ఎన్. బి అగైన్ 2 + 3 సి. ఏకి +1 అంటే 2 మీన్స్ బి. అగైన్ వై +1 అంటే జెడ్. సిపిఎన్
సిబిజెడ్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఇచ్చారు మనకి సెకండ్ ఆప్షన్లో సేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ వన్ టాస్క్ అమ్మ. ఇచ్చిన వాడికి కోడ్కి మధ్య రిలేషన్ తెలిస్తే సేమ్ కోడ్ని మనం అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి తెలియాల్సింది ఫస్ట్ ఇచ్చిన కోడ్ నుండి వార్డ్కి సంబంధించి అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎంత డిక్రీజ్ అవుతుంది లేదా పొజిషన్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఇది బేసిక్ ప్రాబ్లం కాబట్టి మనకి 1తోనే సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక కోడ్ భాషలో టెక్ TECH వాడమ్మ టెక్ను WHFKగా కోడ్ చేసిన ఒక కోడ్ భాషలో టెక్ను WHFKగా కోడ్ చేసిన రోడ్డు అనే పదాన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తాము అంటున్నాడు. అంటే మనకి ఇంగ్లీష్లో చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టెక్ ఈజ్ రిటన్ యాజ్ WHFK. How is road is written in that code language. సేమ్ అమ్మ. అంటే సింపుల్గా మాట్లాడితే టెక్ అనే పదాన్ని WHFKగా రాస్తే రోడ్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారంటారు. సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ నెంబరింగ్ నోట్ చేయాలి. నెంబరింగ్ నోట్ చేయాలంటే క్లూ ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చెప్పాము, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. నెంబరింగ్ నోట్ చేయాలంటే బేసిక్ కండిషన్ ఏంటి అంటే ఇక్కడ టెక్లో ఉన్న లెటర్స్ ఏవి కూడా కోడ్లో రిపీట్ అవ్వకూడదమ్మా. టెక్ అనే వర్డ్లో ఉన్న ఏ లెటర్ కూడా మనకి ఇక్కడ రిపీట్ కాకూడదు. ఒకటే అలా రిపీట్ అవ్వచ్చు, బట్ మ్యాక్సిమం అనేది రిపీట్ కాకూడదు. బట్ ఇక్కడ రిపీట్ ఎక్కడ అయినట్లు మనకు కనిపించట్లేదు కాబట్టి నెంబరింగ్ నోట్ చేయొచ్చు. T వాల్యూ 20, అదేవిధంగా ఈకి రిలేటెడ్గా 5, ఈ వాల్యూ 5, C వాల్యూ 3, H 8. కాబట్టి మనకి ఆల్ఫాబెట్లో నెంబరింగ్ అనేది నోట్ చేసుకుంటే నెక్స్ట్ కోడ్కి సంబంధించి నెంబరింగ్ W23, H 8, Fకి రిలేటెడ్గా 6, K 11. అంటే మనకి ఇక్కడ ఎన్ని అయితే లెటర్స్ ఇచ్చారో వర్డ్లో ఎన్ని అయితే లెటర్స్ ఇచ్చారో ఖచ్చితంగా కోడ్లో కూడా అన్నే లెటర్స్ ఉండాలి అనేది మనం మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే కరస్పాండింగ్ ప్లేసెస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా రిలేషన్ ఉంది అనేది మనకు క్లూ ఇస్తున్నాడమ్మా. కాబట్టి మనకి ఫస్ట్ లెటర్ నుండి ఫస్ట్ లెటర్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 20, 23 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? +3. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్ వచ్చేసి 3 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 5 ఇచ్చారు, ఇక్కడ 8 ఇచ్చారు. అగైన్ +3 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి +3 అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 ఇచ్చారు, 6 అగైన్ +3. నెక్స్ట్ 8 ఇచ్చారేమో, K వాల్యూ వచ్చేసి 11. అంటే ఇక్కడ +3. అంటే ఇది కూడా కాన్స్టెంట్ ప్రాబ్లం. కాకపోతే ఏం మార్చారు, ఫస్ట్ ప్రాబ్లంలో 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 3 ఇంక్రీజ్ చేశారు. అంటే కొంచెం డెప్త్ పెంచుకుంటూ వెళ్తున్నారమ్మా. నెక్స్ట్ మనం అప్లై చేయాలంటే వీటి నెంబర్స్ మనకు తెలిసి ఉండాలి కదా. R వాల్యూ 18, O వాల్యూ 15, A వాల్యూ 1, D వచ్చేసి 4 ఉంటుందమ్మా. R వాల్యూ 18, O వాల్యూ 15, A 1, D 4. వీటికి ఇక్కడ అబ్జర్వ్ చేసిందే చేయాలి. ఇక్కడ ఎంత అబ్జర్వ్ చేసాం? +3 అబ్జర్వ్ చేసాం. సేమ్ థింగ్ +3ని అప్లై చేద్దాం. 18 + 3 అంటే వచ్చే వాల్యూ 21 వస్తుందమ్మా. 21 అంటే మనకి లెటర్ వచ్చేసి U. 21కి రిలేటెడ్గా లెటర్ వచ్చేసి U ఫామ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి 15 ఇవ్వడం జరిగింది. 15 + 3 అంటే మనకి 18 అమ్మ. 18 మీన్స్ R. 18 వచ్చేసి R. అదేవిధంగా నెక్స్ట్ ఏ వాల్యూ 1 ఇవ్వడం జరిగింది. 1 + 3 4 మీన్స్ D. అదేవిధంగా నెక్స్ట్ లెటర్ D ఇచ్చారు. D మీన్స్ 4 + 3 7 అంటే మనకు వచ్చే లెటర్ G. అంటే మనకి ఆప్షన్లో URDG అనేది ఎక్కడ ఇచ్చారేమో అబ్జర్వ్ చేయడము. మనకి URDG వచ్చేసి సెకండ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఫస్ట్ సెకండ్ కూడా మనం అసెండింగ్ ఆర్డర్ ఏదైతే మాట్లాడే మోడల్ అదే మోడల్లో లిమిట్ కూడా ఇచ్చానమ్మా. లిమిట్ ఎంత ఇచ్చాను? మినిమం 1, మ్యాక్సిమం 6 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1 and 3 ఇచ్చారు. కాబట్టి ఆ రెండింటికి సంబంధించి మనం ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం అనేది చేయడం జరుగుతుంది.